మేము ఎవరికి శత్రువులం కాదు, ఎవరికి వ్యతిరేకులం కాదు. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, కేసీఆర్ గారికి. మా జాతులను చైతన్యం చేసుకొని మేము అధికారంలోకి ఎట్లా రావాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పోరాటం తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ద్వేషం కానీ శత్రుత్వం కానీ లేదు. ఇప్పుడు బీసీలకు సంబంధించిన లీడర్ ఎవరు సార్? బీసీలకు సంబంధించిన లీడర్ ఎవరు అంటే బీసీలు చాలా మంది, అందరికి ఎవరికి వారే లీడర్లు. బీసీలకు అధికారం ఒకవేళ నిజంగానే మీరు కోరుతున్నట్టుగా రాజ్యాధికారం మీరు దక్కించుకుంటే ఎవరైతారు సీఎం? అరే ముందు మేము అందరం ఏకం కావాలి. ఇవాళ 119 నియోజకవర్గాల్లో రిజర్వేషన్ పోతే ఇంకో 88 జనరల్ స్థానాలు ఉన్నాయి. జనరల్ స్థానాల్లో మాలో కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ, అన్ని కులాలలో ఉన్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా షేర్ చేసుకుంటాం. ఒక జిల్లాలో 10 జనరల్ స్థానాలు ఉంటే 10 కులాలని నిలబెట్టుకొని 10 కులాలను ఏకం చేసుకొని మేము అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత మాకు నాయకుడు ఎవరు అనేది తర్వాత ఎన్నుకుంటాం కదా. ఇవాళ ముందే అయితే చెప్పుకుంటాం, ఎన్నికైన తర్వాత కదా. ఏమో మీ నాయకుడు తీన్మార్ మల్లన్ననే లాగానే రిప్రజెంట్ చేస్తున్నారు కదా, అన్ని సభలలో ఆయన్నే మెయిన్ నాయకుడుగా చూపెడుతున్నారు. 100%. నేనండమ్మా సీఎం క్యాండిడేట్, పిఎం క్యాండిడేట్ కాదు. ఇవాళ ఒక 70-80 సంవత్సరాల తర్వాత బీసీల బతుకుల్లో మార్పులు రావాలి, బీసీలకు ఈ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి 70-80 ఏళ్ళ నుంచి అని వాటి మీద పూర్తి అవగాహనతోని, ఈ జాతుల మీద ప్రేమతోని ఇవాళ బయటకు వచ్చి ఇవాళ 10 ఏళ్ళున్న టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి జైలు పాలయ్యి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఇక్కడ బతుకుంటే మనం బతకలేమని చెప్పి కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టి వచ్చి అంతిమంగా నా జాతులని చైతన్యం చేసి అధికారం వైపు తీసుకుపోవడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు తీన్మార్ మల్లన్న. ఆ పోరాట ఫలితంగా వచ్చిన అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత అప్పుడు ఎల్పీని ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రి ఎవరు కావాలని చెప్పుకుంటాం. మీరు ఇవ్వాలనే మల్లన్న ఎల్లన్న అనే ఎందుకు మల్లన్న అర్హత లేదా? ఎందుకు కాకూడదు? నేను అడుగుతున్నా సార్, మీరు నన్ను అడుగుతున్నారు అంటే మీరు మల్లన్న అంటున్నా. నేను ఏమంటున్నా అంటే మీరు మల్లన్నే స్పెసిఫిక్ ఎట్లా అంటే మల్లన్న కాడ ఏం తక్కువ ఉంది చెప్పండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకుడిని కావచ్చు, గతంలో పాలించినటువంటి నాయకుడు కావచ్చు, ఏం తక్కువ ఉంది అని నేను అడుగుతున్నా సార్. మిమ్మల్ని సీఎం క్యాండిడేట్ గా ఎందుకు చూస్తలేరు అని అంటున్నా. మేమేమంటున్నాం అంటే మాది ఉద్యమ పందా. ఇప్పుడు మా జాతుల్ని మా యొక్క భావజాల వ్యాప్తి చేసేటటువంటి పనిలో దానికి నాయకత్వం వహిస్తూ ఉండు మల్లన్న నాయకత్వం వహించిన తర్వాత ఈ 88 రిజర్వేషన్ లేనటువంటి జనరల్ స్థానాలలో మా అభ్యర్థులను పెట్టి గెలిపించేటటువంటి పాత్ర ఆయన నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉండు. వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ మల్లన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఓకే మా లక్ష్యం బహుజనులు, బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి. వాళ్లకు ఇక్కడ జరుగుతున్నటువంటి 70-80 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయాల మీద చూస్తున్నాం కదా. రోజుకొక బాంబు వెలుస్తూ ఉండు మల్లన్న మా క్యూని ఛానల్ ద్వారా. అంటే ఇప్పటి వరకు రెడ్లు ఎంతమంది ఏ స్థానాలలో ఉండరు, మళ్ళా తర్వాత మిగతా జాతులు ఎక్కడున్నాయనే దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ఉండు. అంటే ఇవాళ మా నాయకుడు 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీన్మార్ మల్లనే మా నాయకుడు. కానీ మీ ఇప్పుడు అంటే రెండు వర్షన్స్ చెప్తున్నారు సార్. మీరు కన్ఫ్యూజ్ ఉన్నారా లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలో మీరు ఇట్లా మల్లన్న ఇట్లా అవుతుండు కదా అని అన్నప్పుడు నేను చెప్పినాం. నో సార్, నేనేం అనలేదు. ఇప్పుడు 2 పెద్ద సభలో ఏ సభలో చూసినా మీ లీడర్ గా ప్రొజెక్ట్ అవుతున్నాడు మల్లన్న. అందుకే స్ట్రైట్ గా అడిగిన 100% ఆయన. ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల దగ్గర అడుగులకు మడుగులెత్తుకుంటూ ఉండి జీ హుజూర్ అనుకుంటూ బతికినటువంటి బీసీలను చూసిర్రు. ఏమైనా చేస్తే అంతో ఇంతో సరే, మా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, బీసీలకు స్టడీ సంబంధించినటువంటి కావచ్చు, ఫీజులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిల్లో మౌలిక వసతుల కోసం పనిచేసినటువంటి బీసీ సంఘాలు చూసారు. కానీ రాజ్యాధికారం కావాలి, బీసీలమే ముఖ్యమంత్రులుగా పోవాలి, బీసీలటువంటి ఉన్నటువంటి అన్ని వర్గాలు కలిస్తే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాలను చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న. ఇవాళ ఆయన వచ్చి బీసీ వాదం వెతుకున్న తర్వాతనే ప్రజలలో కదలికలు వచ్చినాయి. మొన్నటి వరకు ఉద్యమాలు వేరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడిండు. రెడ్ల అగ్రవర్ణాలు వర్సెస్ అంటే ఓసీలు వర్సెస్ బీసీలు అంటున్నారు. అంటే ఓసీలు అనే వాళ్ళు ఇలా 5 ఏళ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనకు పొత్తు లేదు. మన జాతులు మనం ఏకమైపోతే మనం అధికారాన్ని తీసుకొచ్చుకుంటే మన జాతులు బాగుపడతాయి. అంటే మీకు రాజ్యాధికారం దక్కితే ఓసీల ఓట్లు మీకు వద్దు, అవసరం. మా ఓట్లు మాకు చాలా అయితే కదా. అదే ఓసీల ఓట్లద్దు, ఓసీల గురించి కూడా మీరు పట్టించుకోరండి. అంటే అందులో ఉన్నటువంటి పేద వర్గాలను కూడా మాతో కలుపుకోపోతాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ తోని అసలు రిజర్వేషన్ పొందాల్సిన వాళ్ళకి లేకుండా ఈ దోపిడీదారులే వేసుకపోతా ఉన్నారు. అక్కడ కూడా పేదవాళ్ళు చాలా మంది, మా కాళ్ళ శత్రువులు కాదు. ఎవరైతే అధికారంలో ఉండి ఈ జాతుల్ని తక్కువ చేసి ఈ జాతుల్ని అణచివేసినటువంటి వాళ్ళకే మేము వ్యతిరేకం.
మిగతా వర్గాలతో మాకే ఉంటుంది యా అంతే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీ కాకంటే ముందు సార్ కాంగ్రెస్ గురించి తిరిగిండు, గతంలో డిఫరెంట్ పార్టీస్లో ఉండే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ అయిండు కాబట్టి ఆయనకు అంతో కొంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీనే తిడుతున్నాడు. రేపు తెల్లవారి మీరే ఒక పార్టీ పెట్టిండ్రు అనుకుందాం, బీసీల పార్టీ పెట్టిండ్రు, రేపు మిమ్మల్ని కూడా తిట్టారు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తీన్మార్ మల్లన్న గెలిచినాను. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మాత్రం మీరెందుకు గుర్తు చేస్తలేరు? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నా ఎన్నడూ ఆ పార్టీని ఎవరు పరిగణలోకి తీసుకోలే. తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాలు కేసీఆర్ మీద పోరాటం చేసి జైలు జీవితం అనుభవించడం మీ అందరికీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినట్టు మెజార్టీ దాదాపు 70-80 నియోజకవర్గాలకు పోయి ప్రచారం చేసి మా బీసీ వర్గాలని ఏకం చేసిండు. ఇంకా కేసీఆర్ కనుక మనకు మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు బతుకులు ఉండవు, మనల్ని ఇంకా అణచివేస్తాడు అనేటటువంటి వాస్తవాలు చెప్పి కేసీఆర్ అనేటోని ఈ రాష్ట్రం నుంచి పంపించాలి అంటే ప్రత్యామ్నాయం మనకు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎత్తున పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు. నువ్వు అధికారంలో తెచ్చిన విషయాన్ని మర్చిపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మల్లన్న గెలిచిండు. మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే 39 సీరియల్ ఉన్న కాడ 1,00,000 ఓట్లు వేసారు. మన దగ్గర ఉన్నటువంటి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఇదంతా రచ్చ జరిగేది కాదు కదా, ఆయన సస్పెండ్ కాకపోయేది. సార్ ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే బదులు ఇండిపెండెంట్ గా గెలిస్తే అయిపోతుండే. ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే ఇంకొక శత్రువుని మిత్రునిగా చూసుకోవాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్కన చేర్చుకొని, అది కూడా రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాదు దేశంలో కులగానం జరగాలి, బీసీలకు ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాలని నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్కన చేరి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం ఒక పెద్ద వ్యూహాన్ని రచించినటువంటి వ్యక్తి మేధావి తీన్మార్ మల్లన్న. ఆయన వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసిండు, గెలిచిండు. ఇవాళ మరి అట్లా అనుకుంటే ఆయన పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎమ్మెల్సీలు పోటీ చేశారు, ఒక్కడు కూడా గెలవలేదు కదా అధికారంలోని కూడా. ఒకవేళ ఆయనని గెలిపించడం అని చెప్పుకునేటోళ్ళు మన ఇళ్ళని కూడా గెలిపించాల్సిండే కదా మన. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన మాట మీద అన్నిట్లలో రిజర్వేషన్ అమలు చేయాలి, క్యాబినెట్లో చేయాలి, కార్పొరేషన్ పదవులలో చేయాలి, ఉద్యోగాలలో భర్తీ చేయాలి. మీరు వీటన్నిటిని స్కిప్ చేసుకుంటూ పోతా అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మా జాతులను తీసుకొచ్చి మీ దగ్గర పెట్టిందే, మా జాతులకు ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి నమ్మకాన్ని మా జాతులకు చెప్పి మీ దగ్గర 70-80 నియోజకవర్గాల ప్రచారం చేసి మీ గెలుపులో భాగస్వామినైనా ఈ పార్టీ అధికారం రావడంలో భాగస్వామిగా ఉన్న నన్ను మా జాతులు క్షమించరు కాబట్టి మీరు ఖచ్చితంగా అమలు చేయాలని కొట్లాడిండు. ఇలా కులగణంలో తప్పులున్నాయని మాట్లాడిండు. మీరు ఒప్పుకున్నట్టే ఇస్తున్న హామీలని నెరవేర్చమని మాట్లాడితే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, మీ పార్టీల నుంచి సస్పెండ్ చేస్తే భయపడలేదు కదా. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకోటి చేసినా నా వాదం, నా నినాదం బీసీల యొక్క రాజ్యాధికారం, బీసీలకు రావాల్సిన వాటా దక్కాల్సిందే. ఎమ్మెల్సీకి ఎందుకు చేస్తాడు? ఎమ్మెల్సీ అలా అయ్యా జాగిర్లా లేకుండా ఇంటి నుంచి ఇచ్చారా? ఎమ్మెల్సీ మా జాతులు ఓట్లేసే గెలిచిండు కదా. ఏమన్నా మీ ఓసీలు ఓట్లేసే గెలిచిండా? ఈ రాష్ట్రంలో మా జనాభా ఎంత 90% ఉన్నటువంటి మా జాతులు ఓట్లేసే. మీరు అట్లంటే ఒకవేళ మీకు దమ్ముంటే మేము రాజీనామా చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేయమనండి. బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు అందరూ రాజీనామా చేస్తే ఫస్ట్ ముందు వరుసనే మళ్ళీ నుండి రాజీనామా చేస్తాడు. ఎందుకు చేసిండు కదా, నన్ను రాజీనామా చేయమంటే మీరు అందరు రాజీనామా చేసినండి, నేను కూడా రాజీనామా చేస్తాను అన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న మల్లన్న పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఒకవేళ మీరు మీ ఛానళ్ళకు పిలిపించి వాళ్ళందరినీ రాజీనామా చేసి పోటీ చేయమనండి, మేము మల్లన్నతో రాజీనామా చేయించి పోటీ చేస్తాం. రేపు ఎవరు గెలిస్తే వాళ్ళదే.